రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మాదిరిగా కాకినాడలో సైకిల్ స్టేషన్లు రానున్నాయి. నామమాత్రపు రుసుముతో నగరవాసులకు ఆరోగ్యం, ప్రశాంతత అందుబాటులోకి రానున్నాయి. వాహనాల కాలుష్యం, రణగుణ ధ్వనులతో గజిబిజిగా ఉండే నగరంలో సైకిళ్ల ప్రయాణం నూతనోత్సాహం నింపనుంది. ఆకర్షణీయ నగరం కాకినాడలో సైకిళ్లను ప్రోత్సహించే కార్యక్రమానికి నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా కాలుష్యరహిత రవాణాను ప్రోత్సహించేందుకు సైకిల్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అఖిల భారత సైకిళ్ల సమాఖ్యతో ఒప్పందం చేసుకుని సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఒప్పందం ప్రకారం ఏఐబీఎఫ్ సైకిళ్లను సమకూర్చనుండగా నగరవాసులు నిర్ణీత రుసుము చెల్లించి వినియోగించేలా ప్రణాళికలు రూపొందించారు. చైనా, జపాన్ వంటి పలు దేశాల్లో ఆదరణ ఉన్న సైక్లింగ్ను కాకినాడలో విస్తరించేందుకు నగరపాలక సంస్థ యోచిస్తోంది. వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వ్యక్తుల ఆరోగ్యాలు కాపాడేందుకు సైకిల్ను ప్రోత్సహించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సైకిల్ స్టేషన్ల ఏర్పాటు కోసం స్థలాల ఎంపిక ప్రారంభించారు. జేఎన్టీయూ, కులాయి చెరువు పార్క్, బోట్ క్లబ్, నేతాజీ పార్క్ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కాకినాడలో మనకు స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఇందులో భాగంగా ఈ సైక్లింగ్ ప్రమోట్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ మనం చేస్తున్నాము. ఆల్ ఇండియా బైసికల్ ఫెడరేషన్తో మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇనిషియల్గా మనకు బోట్ క్లబ్, అదేవిధంగా రాజా ట్యాంకు, తర్వాత నేతాజీ పార్కు, ఈ 3 ఏరియాస్ కవర్ చేస్తూ సైక్లింగ్ ట్రాక్ పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అదేవిధంగా పెడస్ట్రియన్ వాక్వే కూడా మనం డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ మోడల్స్ డిజైన్ సర్వే కూడా అయిపోయింది. త్వరలో డిజైన్స్ వచ్చిన తర్వాత విల్ కాల్ ఫర్ టెండర్ పెట్టి త్వరగా ఒక 4 monthsలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు 2 రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఒకటి ఈ బైసికల్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత రెగ్యులర్గా ఎవరైనా మెంబర్షిప్ తీసుకుని దాన్ని కొంత ఈవినింగ్ 1 hour, మార్నింగ్ 1 hour కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా మనం వాళ్ళకి సొంత సైకిల్ ఉండి చేసేవాళ్ళు కూడా ఈ సైకిల్ ట్రాక్స్లో వాళ్ళు వెళ్ళొచ్చు. డెడికేటెడ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తాము. నగరపాలక సంస్థ ప్రయత్నం ఫలించి సైకిల్ కేంద్రాలు విజయవంతమైతే నగరవాసులకు ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు ఆకర్షణీయ నగరంగా కాకినాడ ఒక అడుగు ముందుకు వేసినట్లవుతుంది.